అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. వృషభ రాశి వారికి జూలై 30 అనగా గురువారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండదు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, మానసిక సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మీరు మన గురుగారు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9099835894. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క నక్షత్ర ప్రభావం రేపు రోజున కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు జన్మ నక్షత్రాల వారికి చాలా అనుకూలమైన రోజు. స్థిరమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగితే మంచి విజయాలు సాధించే అవకాశం ఉంది. ఇక గ్రహబల ప్రకారము శుక్రబలము బలంగా ఉండి ధనలాభం, కుటుంబ సౌఖ్యము, గౌరవాన్ని పెంచుతుంది. గురుబలము ఉద్యోగం, విద్య, ఆర్థిక విషయాల్లో శుభ ఫలితాలు ఇస్తుంది. ఇక చంద్రబలము మానసిక ప్రసాదం కలిగిస్తుంది. బుధబలము వ్యాపార చర్చలు, ఒప్పందాలకి అనుకూలంగా ఉంటుంది. ఇక పరిహార పరంగా రేపు రోజున గురువారము ఖచ్చితంగా కూడా ఉదయం మహాలక్ష్మీదేవిని పూజించి తెల్లని పూలతో అర్చించేయండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః మంత్రము 100 నిమిషాలు జపించండి. పేదలకు బియ్యం లేదా పాలు దానం చేయండి. ఇక రేపు రోజున మహాలక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణు ఆరాధన అత్యంత శుభప్రదము. వారి అనుగ్రహంతో ఐశ్వర్యము, కుటుంబ సుఖశాంతి, కార్యసిద్ధి కలుగుతాయి. ఇక రేపు రోజున వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, లేత గులాబీ. శుభ సమయము ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి 6:30 వరకు. ఇక రేపు రోజున వృషభ రాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించి ముందుకు సాగండి. ఇక రేపటి రోజున దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున ఊహించినటువంటి అద్భుతాలు అనేవి రేపటి రోజు మీ యొక్క జీవితంలో జరగబోతాయని చెప్పుకోవాలి. అలాగే రేపు రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, తెల్లారిన వెంటనే మీ యొక్క ఇంట్లో జరిగేటువంటి ఒక ముఖ్యమైనటువంటి సంఘటన గురించి తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే చాలా కాలంగా ఎదుర్కొనేటువంటి ఒక సమాచారం, ఒక ఫోన్ కాల్ లేదా ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఒక బలమైనటువంటి నిర్ణయము మీ జీవితంలో కొత్త మార్పుకి నాంది పలకబోయేటువంటి అవకాశం ఉందన్నమాట. అలాగే కొంతకాలంగా నిలిచిపోయేటువంటి ఒక పని తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కూడా బలంగా ఉన్నాయి. ఇక రేపు రోజున మీకు ఎదురయ్యే కొన్ని సంఘటనలు భవిష్యత్తులో తీసుకోవాల్సిన నిర్ణయాలకి దారి చూపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చేరవచ్చండి. ముఖ్యంగా మీకు వీలైతే కనుక ఈ వీడియోను ఒంటరిగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రేపు రోజు చెప్పబోయే కొన్ని అంశాలు మీ జీవిత పరిస్థితులకు ఎంతగానో దగ్గరగా అనిపించవచ్చు. అలాగే చెప్పాలంటే కనుక రేపటి రోజున శుభ సమయాలు, అదృష్టంగులు, అదృష్ట సంఖ్యలు, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబ విషయాలు, ప్రయాణ ఫలితాలు, చేయవలసినటువంటి పూజా పరిహారాలు, దానాలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. ఇక రేపటి రోజున చెప్పాల్సి వస్తేనండి, ఈ రాశి వారికి పూర్తి దిన ఫలితాలు కనుక మనం చూసినట్లయితే రైపటి రోజున మీరు ఆత్మవిశ్వాసంతో అలాగే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. మీరు ఎక్కువగా ధైర్యము, గౌరవము, నిజాయితీ మీ యొక్క ప్రధాన లక్షణాలు. ఎలాంటి పరిస్థితులైనా కానీ ధైర్యంగా నిలబడతారు. అలాగే మీ కుటుంబం, స్నేహితులు, బంధువుల కోసం ఏవైనా భరిస్తారు. అయితే కొన్నిసార్లు కోపం, మొండితనం, త్వరగా నిర్ణయాలు తీసుకోవడానికి చిన్న చిన్న సమస్యలు కూడా ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీకు రేపటి రోజున కలిసి వచ్చేటువంటి అన్ని రకాలు కూడా, అంటే రేపటి రోజున దత్తాత్రేయ స్వామి, మహావిష్ణు ఆరాధన మీకు అంతా కూడా మేలు చేస్తుందన్నమాట. ఇంకా రేపటి రోజు మీకు అన్ని రకాల్లో కూడా ఈ రాశి వారికి ముఖ్యమైన పనులకి బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం రేపటి రోజున ముందు చెప్పాం కానీ ఈ రంగు బట్టలు ధరించి మీరు ధరించడం కూడా మంచిది. ఆ రంగులను ఉపయోగించడం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత ఎక్కువగా పెంచుతుంది. అలాగే ఇక చెప్పాల్సి వస్తే కనుక రేపటి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో వీలైనంతవరకు రేపటి మీరు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే రేపటి రోజున ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీరు కనుక పాలు పంచుకుంటే మీకు కొంత ఇబ్బందిగా గురయ్యే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అంటే రేపటి రోజున ఆ యొక్క కార్యక్రమంలో మీ యొక్క కొంచెం కోపానికి గురయ్యే సూచనలు అయితే ఉన్నాయి. అవమానం పడే జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇక చెప్పాల్సి వస్తే కనుక రేపటి రోజు ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకునేటప్పుడు ఒక్కసారి రేపటి రోజు ఆలోచించడం మంచిది. ఇక ప్రయాణానికి సంబంధించి రేపటి రోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఎక్కడ మేలు చేస్తుంది. ఇక రేపటి రోజున శుభప్రదంగా ఉండే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ప్రయాణాలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వచ్చేసి రేపటి రోజున ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించండి.
అలాగే ముఖ్యమైన పత్రాలు, నగదు, మొబైల్ వంటి విలువైనటువంటి వస్తువులకి జాగ్రత్తగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. రాత్రి ఆలస్యంగా ఒంటరిగా ప్రయాణం చేయవలసి వస్తే ముందస్తు ప్రణాళికతో వెళ్ళడం చాలా చాలా మంచిది. ఇక ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు: రేపట్లోనే అధిక ఒత్తిడి, అలసట, నిద్రలేమి, తలనొప్పి, జీర్ణక్రియకు సంబంధించినటువంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సమయానికి ఆహారం తీసుకోవడము, తగినంత నీరు తాగడము, విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది. ఇక ఆరోగ్య సమస్యలతో కొనసాగితే వైద్యుల యొక్క సలహా తీసుకోవడం మంచిది. అనారోగ్య సమస్యల్లో ఏ దేవతారాధన చేయాలి అంటే రేపటిలోనే తప్పకుండా మీరు ఆంజనేయ స్వామి ఆ పరమేశ్వర ఆరాధన చేయటము శుభప్రదము. అలాగే శివాలయంలో జలాభిషేకం చేసి ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. మానసిక ప్రశాంతత కోసము పరమేశ్వరుని ఆరాధించండి. ధైర్యము, శక్తి కోసం రేపటి ఆంజనేయ స్వామిని దర్శించండి. ఇక అలాగే కుటుంబ శ్రేయస్సు, ఆరోగ్యం కోసము ఖచ్చితంగా కూడా మీరు సూర్యభగవానికి ఉదయం అర్ఘ్యం సమర్పించి ఆదిత్య హృదయం పారాయణించండి. అలాగే రేపటి దీర్ఘకాలిక అనారోగ్య శ్రేయస్సు కోసము మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడము అనేక రకాలకు కూడా ఆచరించడం ఆధ్యాత్మిక సాంప్రదాయం. ఇక రేపు రోజున ప్రశాంతమైనటువంటి మనసుతో పెద్దల యొక్క ఆశీర్వాదాలు తీసుకొని దైవనామస్మరణతో ప్రతి పనిని కూడా మీరు ప్రారంభిస్తే రోజంతా కూడా సానుకూలమైన భావంతో మీరు ముందుకు సాగడానికి అవకాశం ఉంటుందండి. ఇక అలాగే ఒక చిన్న రేపటి రోజున అంటే మీరు చూస్తే కనుక రేపటి రోజు శుభప్రణామం గురించి ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇక రేపటి రోజున ముఖ్యంగా మీ జీవితంలో నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. రేపటి రోజు మీ జీవితంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అందుకే ఈ వీడియోను ఒంటరిగా చూడమని చెప్పానండి. ఇక రేపటి రోజున మీ చుట్టూ చాలా సానుకూలమైన వాతావరణం ఏర్పడే సూచనలు అయితే ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక సమాచారం మీ మనసు కూరటనిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గి ఆనందకరమైనటువంటి చర్చలు జరిగే అవకాశం కూడా ఉంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన ఆలోచనలు లేదా కొత్త ప్రణాళికలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి వారికి ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. ఇంటర్వ్యూకు పిలుపు రావటము, అలాగే దరఖాస్తు చేసినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం అందటము, కొత్త ప్రయత్నాలకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కలగటము ఇలాంటివి కనిపిస్తున్నాయి. మీ కృషిని ఆపకుండా కొనసాగిస్తే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే రేపటి బాగా కనిపిస్తుంది. ఇక వ్యాపారం చేస్తున్న వారికైతే కొత్త పరిచయాలు, కొత్త ఆర్డర్లు లేదా నిలిచిపోయేటువంటి పనులు ముందుకు సాగే సూచనలు కూడా ఉన్నాయి. సరైనటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్తే వ్యాపారంలో క్రమంగా పురోగతి కూడా మీకు కనిపిస్తుంది. అలాగే ఆర్థిక విషయాల్లో కొంత ఊరట లభించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిలిచిపోయినటువంటి బాకీలు వసూలు కావటము, రావాల్సిన డబ్బు అందటము లేదా ఖర్చులపై నియంత్రణ సాధించడం అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే రేపటి రుణభారం తగ్గించే దిశగా అడుగులు వేయడానికి రేపటి రోజున అనుకూలమైన సమయం అండి. కుటుంబ జీవితం పరంగా పెద్దల యొక్క సహకారం మీకు లభిస్తుంది. వారి సలహాలతో కొన్ని సమస్యలకు పరిష్కారమైన మార్గాలు కూడా మీకు కనిపిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన పెరిగి ఇంట్లో అనుకూలమైన ప్రశాంత వాతావరణం ఏర్పడే సూచనలు కూడా ఉన్నాయి. అలాగే రేపటి రోజున సంతానం గురించి ఆందోళన చెందుతున్న వారికి కూడా ఆశాజనకమైనటువంటి పరిణామాలు అయితే కనిపించే అవకాశాలు ఉన్నాయి. పిల్లల చదువు, ఉద్యోగం లేదా వారి భవిష్యత్తు సంబంధించినటువంటి సంతోషకరమైనటువంటి గొప్ప శుభవార్తలు మీరు వింటారు. సంతానం కోసము ఎదురు చూస్తున్న వారికి రేపటి రోజున దంపతులు నిరాశ చెందకుండా మీలో ఒక దైవనాస్పద ధైర్యంగా ముందుకు సాగితే మానసిక బలం కూడా లభిస్తుంది. ఇక రేపటి రోజు మీకు వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రశాంతంగా స్వీకరించండి. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండి మీకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. మీ కృషి, రేపటి రోజు సహనము, దైవభక్తి కలిసి మీ జీవితంలో కొత్త ఆశలకు, మంచి మార్పులకైతే మార్గం చూపే అవకాశాలు ఉన్నాయి. అనుకూలమైనటువంటి రంగాలు కొన్ని, ప్రతికూలమైన రంగాల గురించి తెలుసుకుందాం. అనుకూలమైనటువంటి రంగాలు వచ్చేసి ఉద్యోగ రంగం అండి. ఉద్యోగస్తులకు అనుకూలమైన రోజు. మీరు చేసినటువంటి కష్టానికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. అలాగే పై అధికారుల నుండి ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా మంచి అవకాశాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు కూడా ఉన్నాయి. వ్యాపార రంగంలో వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు, కొత్త కస్టమర్లు, కొత్త ఒప్పందాలు వచ్చే సూచనలు ఉన్నాయి. నిలిచిపోయేటువంటి వ్యాపార లావాదేవీలు కూడా రేపటి రోజు తిరిగి ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. సరైనటువంటి ప్రణాళికతో రేపటి రోజు ముందుకు వెళ్తే లాభాలు పెరిగే అవకాశం ఉంది. రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక రేపటి రోజున ప్రతి విషయాన్ని ప్రశాంతంగా పరిశీలించి ముందుకు సాగండి. కృషికి తగిన ఫలితం లభించే అవకాశాలు బలంగా ఉన్నాయి. దేవుని అనుగ్రహంతో రేపటి రోజు మీకు అంతా శుభప్రదంగానే ఉంటుంది. ఇక ఉద్యోగం, వ్యాపారం, రాజకీయం అనే రకాలు కూడా చాలా అనుకూలమైనదని చెప్పుకోవాలండి. మరి తెలుసుకోకండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరి వీటితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.